మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తల బలోపేతంపై నేతలు ఫోకస్ పెట్టారు. ఈ మధ్య పార్టీ కార్యాలయంలో బూత్ నిర్మాణ్ అభియాన్ పేరుతో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ రోజు నుండి జిల్లా టూర్లు ప్రారంభించారు. పార్టీ బలంగా లేని జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఇటీవల 2 రోజుల క్రితము బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలపైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బూత్ స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపైన జరుగుతాయి కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు కైవసం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనకు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శ్రీకారం చుట్టారు. ఈరోజు వరంగల్, జయశంకర్ భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో కూడా వరుసగా పర్యటన చేయాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. ఇటీవల ఢిల్లీ వెళ్ళినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అక్కడ కేంద్ర జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కలిశారు. వారు కూడా రామచంద్రరావుకు చెప్పినట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు విజయం సాధించాలి, ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా బీజేపీదే ఉండాలంటూ ఇటు ప్రధాని మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఎంపీలతోని చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే గుజరాత్ కానీ అదేవిధంగా బీహార్ ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అనుసరించినటువంటి వ్యూహాలపైన కూడా రాష్ట్ర బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా పన్నా ప్రముఖులను నియమించాలని చూస్తుంది. అంటే 50 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖను ఏర్పాటు చేయాలి. గుజరాత్లో ఈ రకంగానే అధికారంలోకి వచ్చాం కనుక ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొంతమేర మెరుగైన ఫలితాలు సాధించినా అక్కడ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ లేదు కనుక సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి మున్సిపల్లో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి సింబల్ ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించి కూడా ఆయా ఎమ్మెల్యేలు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయి బాధ్యతను కూడా వారు ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేల సెగ్మెంట్ వారికే అప్పజెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే పార్టీకి సంబంధించి ఇటు ఖమ్మం కానీ నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్లకే పరిమితమైనటువంటి రాష్ట్ర బీజేపీ ఆ జిల్లాలపైన అయితే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్కడ పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడంతో పాటు మున్సిపల్ ఎలక్షన్లలో అభ్యర్థులకు సంబంధించి కానీ అక్కడ పార్టీ ఏ రకంగా పనిచేస్తున్నదనే దానిపైన కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతలతో మాట్లాడనున్నారు. ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనను కూడా బీజేపీ స్టార్ట్ చేసింది. మరోపక్క కేంద్ర మంత్రులకు సంబంధించి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా వారు కూడా ఆయా వారి నియోజకవర్గాలకు సంబంధించి పర్యటన కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి స్పెషల్ ఫోకస్ కూడా పెట్టారు. దీంతో పాటు ఈ మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా ప్రచారంలోకి దింపితే ఏ రకంగా ఉంటుందనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా బీజేపీ భావిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాలు ఎక్కువ శాతం గెలుచుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో మెరుగైన ఫలితాలు ఇవ్వలేని చెప్పి కూడా పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అదేవిధంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే విధంగా బూత్ స్థాయి నుంచే వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి అయితే రాష్ట్ర బీజేపీ నిర్ణయం తీసుకుంది. శ్రవంతి.